ఓకే. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆదివారం నాడు చాలా ఫన్ డే ఎపిసోడ్, సూపర్గా జరిగింది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కాబట్టి చాలా బాగుంటుంది. మీరందరూ కొద్దిగా నన్ను క్షమించాలి. ఒక 5 రోజులు షూట్ అయితే వచ్చింది. నేను కొంచెం అవుట్డోర్లో ఆర్ఎఫ్సి ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాను కనుక అవుట్డోర్ చేస్తున్నాను. కొద్దిగా మైక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఇక్కడ లేదు. కొద్దిగా అందు గురించి మీరు ఏమనుకోకుండా కొద్దిగా క్లియర్గా వాయిస్ సైడ్ సౌండ్స్ వచ్చినా కొద్దిగా నన్ను ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. నిన్న మొత్తం అయింది కదా, ఇవి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ రావడం, వాళ్ళ తాలూకా ఇవన్నీ పెడుతున్నారు. అయితే నిన్నటి చెప్పుకోవాల్సింది ఏంటంటే చక్కగాను అందులోని మన అతను మన పేరు ఏంటంటే డీమాన్ పవన్ మంచి ఎగ్జాగరేటెడ్ అయిన వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా, వాళ్ళ నాన్నగారు ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడి అవి చూసినప్పుడు నాగార్జున గారు చాలా బాగా ఫీల్ అయ్యి మీ నాన్నగారికి అభిమానిని ఇవన్నీ చెప్పడం ఏంటంటే డీమాన్ పవన్కి మంచి ఎపిసోడ్ నిన్న చాలా చక్కగా మంచి ఎపిసోడ్ పడింది. అలాగే సంజనా గల్రాజు గారికి అని ఎపిసోడ్ అయితే మొత్తానికి అందరికీ జరిగింది. అయితే నిన్నటి ఎపిసోడ్లోని ఎలిమినేషన్ అయితే మంచి ట్విస్ట్ ఇచ్చింది. ఏంటంటే ఎలిమినేషన్కి వచ్చేసరికల్లా డీమాన్ మన ఇమానియల్ దగ్గర ఒక పవర్ ఉంది, పవరాస్త్ర. ఈ పవరాస్త్రాకి బ్రహ్మాండమైన ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే ట్విస్ట్, నీ దగ్గర ఉన్న పవరాస్త్రాన్ని ఉపయోగించి ఈ వారం నామినేషన్ లేకుండా అంటే ఎలిమినేషన్ లేకుండా కాపాడవచ్చు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లేదు అని అంటే ఇది వాడితే ఎవరొకరు ఎలిమినేట్ అయిపోతారు. ఇది వాడవా అని ముందే చెప్పేశారు. ప్రతి వారం ఏం జరిగింది, తనూజ దగ్గర పవరాస్త్రం ఉన్నప్పుడు ముందు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోయారు అనేది చెప్పేసి ఇది వాడవా అని ఆప్షన్ ఇచ్చారు. అలా ఆప్షన్ అవ్వడం వల్ల ఏమైంది, తనూజ 3 వారాలు వాడకుండా ఆ పవరాస్త్రం వేస్ట్ అయిపోయింది. కానీ ఇమానియల్కి అలా కాదు, ముందుగానే చెప్పేశారు. ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలీదు, నువ్వు ఈ పవరాస్త్రం వాడితే ఈ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేశారు ముందుగానే. దానివల్ల ఏంటి, ఇమానియల్ పవరాస్త్రాన్ని ఒకవేళ సంజనా గారు వెళ్ళిపోతే నష్టపోతారు అని చెప్పేసి ఆయన వాడడం జరిగిపోయింది. ఏంటి, ఎలిమినేషన్స్ క్యాన్సిల్ చేశారు. అయినా సరే నాగార్జున గారు ఏం చేశారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నావా ఎమానియల్, హౌస్ మేట్స్ అందరినీ అడిగి ఆ ఎలిమినేషన్ అనేది చూపించడం జరిగింది. చూపిస్తే సంజనా గారు సేవ్ అయ్యారు, దివ్య గారు ఎలిమినేషన్ అయ్యారు. కానీ దివ్య గారికి ఇది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈ వారం అందరూ నేను చెప్పాను చూడండి మొన్న, ఈ వారం కానీ దివ్య సేవ్ అయితే ఆట మారిపోతుంది, తనూజాకి డెఫినెట్గా గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. ఈ ఈక్వేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల నెంబర్ 1 పొజిషన్ ఉన్న వాళ్ళు కూడాను ముందుకెళ్ళి అటు ఇటు తడబడే పరిస్థితి గ్యారంటీగా వచ్చేస్తుంది ఈ వారం. అందు గురించి అందరూ బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇవాళ నామినేషన్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నామినేషన్స్ అన్ని చూసి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతుందని ఉత్కంఠభరితంగా ఉంది. అందులోనే ఇంకోటి ఏంటంటే టాప్ 5 పెడతారా టాప్ 6 పెడతారా అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇంకా అంటే ఒక ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయినా పెట్టవచ్చు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా పెట్టవచ్చు. కనుక ఈ వారం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే నా రివ్యూని కూడా ఫాలో అవుతూ ఉండండి. నాకు ఎలా చెప్తున్నది రివ్యూ అనేది దాని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ. ఈ 5 రోజులు కొద్దిగా అవుట్డోర్లో చేస్తాను, మీరేమీ అనుకోవద్దు. మీరు కొంచెం నన్ను చూసి ఎక్స్క్యూజ్ చేస్తారు. అలాగే నా దానికి సబ్స్క్రైబులు చేసుకుంటారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.